200 సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం రండి. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ గణపతి దేవాలయంలో జంట నగరాలలో బాగా ప్రసిద్ధి చెందింది. 18వ శతాబ్దంలో తవ్వకాలలో బయటపడిన శ్రీ గణపతి విగ్రహానికి గుడి కట్టి భక్తులు నిత్య పూజలు జరిపిస్తున్నారు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ గణపతి తన కుటుంబ సభ్యులతో వెలిశారు. ఈ ఆలయంలో నిత్యం సత్య గణపతి వ్రతం జరుగుతుంది. గణపతి నవరాత్రులు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. సుమారు 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం భక్తుల కోరికలకు తీర్చడంలో కొంగు బంగారంగా ఉంది. ఈ ఆలయం ఈ క్షేత్రంలోని వెలిసిన విఘ్నేశ్వరుడు కరుణా కటాక్షంతో నమ్మి వచ్చిన వారికి శుభాలు ప్రసాదిస్తాడు. ఈ దేవాలయంలోని నిర్మాణం వెనుక ఒక పురాణ కథనం కూడా ప్రాచీనంలో ఉంది. అదేమిటో తెలుసుకుందాం రండి. ఒకప్పుడు బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందం కారణంగా నిజాం పాలకుడైన సికిందర్ షా ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యానికి అప్పగించారు. సుమారు 200 సంవత్సరాలు క్రితం అనగా 1824వ సంవత్సరం. దీనికి సరియగు సంఖ్యా సంవత్సరము 1740 తెలుగు సంవత్సరం నందు సైనికుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఉన్న పురాతన దిగుడు బావికి మరమ్మతులు చేయించినప్పుడు ఆ తవ్వకాలలో చతుర్భుజుడైన విఘ్నేశ్వరుడు విగ్రహం అనేది లభించింది. అది కూడా ఎలా అనుకున్నారు? 4 చేతులతో. ఆ తవ్వకాలలో చతుర్భుజములు కలిగి కుడి చేతిలో పాశము, అంకుశము, ఎడమ చేతిలో డమరకము, రత్నమాల కలిగి క్రింది చెయ్యి మోకాలిపై బోర్లించిన ముద్రలో ఎడమ చేతిలో బీజాపుర తలము కలిగి బింబము, పై కుడివైపు చంద్రవంక, ఎడమవైపు సూర్యబింబము కలిగి కుబేర స్థానము ఉత్తర దిక్కు వైపు వెళ్ళి మూషికకారుడై గణపతి అవతారములో ఉన్న గణేశుడు మహావిగ్రహము బయటపడింది. కూలీలందరూ ఆ విగ్రహాన్ని చూసి బావి ఒడ్డుకి చేర్చి అక్కడ ప్రతిష్ఠించి నిత్యము పూజలు చేస్తుండగా ఆ సమయంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణము మొదలవడంతో వేల మంది కార్మికులు ఆ పనులలోకి వెళ్తూ తమకు ప్రమాదాలేమీ జరగకుండా కాపాడమంటూ స్వామిని పూజించడానికి ఓ ఆనవాయితీగా పాటించేవారు. అలాగే రైల్వే పనులను పర్యవేక్షించే అధికారికి సంతానం లేకపోవడంచే స్వామిని సంతానం అనుగ్రహించమని ప్రార్థించగా స్వామి అనుగ్రహముతో సంతానం కలగడము జరిగింది. ఆలయము అతనికి సంతానం కలగడంతో స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం గావించారు. గణపతిని దర్శించి ఆరాధించిన భక్తులకు సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. వివాహము, అభివృద్ధితో పాటు ధన కనక వస్తు వాహనములకు కొదవే ఉండదు. దేవాలయమునందు గణపతి పంచాయతనము అను రీతిలో తన సహోదరుడైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, తన మాతాపితృలైన శ్రీ ఉమామహేశ్వరి సమేత శ్రీ ఉమామహేశ్వరులు, శ్రీ ఆంజనేయ స్వామి వారు, శ్రీ ఆదితాది నవగ్రహములు, శ్రీ రాహుకేతు నీలకంఠ విరత నారాయణుడే, మానస కుంభిక సమేత సర్పబంధ విగ్రహములు మరియు కలియుగ ప్రత్యక్ష దైవము అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్ర పాలకుడిగా ప్రతిష్ఠించబడ్డాడు. అత్యంత వైభవోపేతంగా అలరారుచున్నారు. ఈ దివ్యక్షేత్రాన్ని భక్తులందరూ కూడా కనులతో దర్శించి ఆనందం పొందాలని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. ఇకపోతే
మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పక్కనే ఈ టెంపుల్ ఉంటుందండి. నాది విజయవాడ. నేను విజయవాడ నుంచి ఉగాదికి నేను ఈ సికింద్రాబాద్ గణపతి ఆలయాన్ని సందర్శించాను. మీకోసం వీడియో రూపంలో కూడా మీ ముందుకి తీసుకొచ్చాను. మీరు వీడియోని ఆదరించి వీడియోని ఎండ్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇక్కడ గణపతి అన్ని రూపాలు కూడా గణపతి యొక్క వైభవం, తన జన్మ వృత్తాంతం ఈ టెంపుల్లో గోడలపైన ప్రతిదీ కూడా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెట్టారండి. ఈ టెంపుల్కి మనం దర్శనం చేసుకుంటే ఇక్కడ గణపతి గురించి అన్ని విషయాలు కూడా మనకు తెలుస్తాయి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ ఒక్క దేవాలయానికి వస్తే మనం శివ పరివారం అంతటినీ కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడే పార్వతీదేవి, పరమేశ్వరుడు రైట్ సైడ్ ఉంటారండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మణికంఠ స్వామి, తర్వాత వినాయకుడు. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకు ఒక వినాయకుడు దర్శనమిస్తారు. అక్కడ భక్తులు గరిక, పువ్వులు, కొబ్బరికాయలు అండ్ 365 నెయ్యి దీపపు ఒత్తులు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది వెలిగిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, లోపలికి వెళ్ళి శివాలయం వెనకాల కూడా ఇక్కడ అష్టలక్ష్ములు అంటారు కదా, అన్నపూర్ణాదేవి, పార్వతీదేవి రూపాలు అండ్ అష్టలక్ష్ములు కూడా ఇక్కడ శిల్ప రూపంలో దర్శనమిస్తారు మనకి. చూడండి ఎంత బాగుందో. ఇంత చిన్న ప్లేస్లో అందరు దేవుళ్ళు ఉన్నారు మనకి. పైన చూసారా గజలక్ష్మి అమ్మవారు కనిపిస్తున్నారు. అండ్ మీరు చూసారు కదండి, ఇక్కడ ప్రతి మంగళవారం, శనివారం రాహుకేతు సర్పదోషాల పూజ అనేది జరిగిద్ది. ఉగాది రోజు కూడా ఇక్కడ జరుగుతుందండి. మీరు స్టార్టింగ్లోనే చూడొచ్చు. భక్తులతో ఎంతో శోభానమానంగా ఉందండి ఈ టెంపుల్. తప్పకుండా దర్శించండి. అండ్ మీరు తెలంగాణ, హైదరాబాద్ వాస్తులైతే తప్పకుండా వెళ్ళండి ఈ దేవాలయానికి. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి, తర్వాత ఒక పెద్ద వృక్షం ఉందండి. అందరూ కూడా ముడుపులు కడుతున్నారు ఆ వృక్షానికి. ఆ వృక్షం కిందే సుబ్రహ్మణ్య స్వామి నాగా పడగలతో విగ్రహాలు ఉన్నాయి. అంటే మంగళవారం పాలు పోసి దీపారాధన చేసుకునే వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ. అండ్ మెయిన్ మనకి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత అటు సైడే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి. అండ్ దాని ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. ఇలా అందరు దేవుళ్ళను దర్శనం చేసుకుని మనం బయటికి రావాలి. లెఫ్ట్ సైడ్ అనేది ప్రసాద కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పులిహోర, లడ్డు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకు కావాల్సింది, మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో. సికింద్రాబాద్ గణేష్ దేవాలయం చరిత్ర ఇదండి. ఇది దేవాలయంలో కూడా డిస్ప్లే అనేది చేసి ఉంచారు. ఇప్పుడు నేను చెప్పిన మీ స్టోరీ మొత్తం కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. మొత్తం వివరంగా రాసి పెట్టారు. నేను అది చూసి ఆలయ చరిత్ర అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి. బ్యాక్ సైడ్ మనకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళినాక ఆయన లెఫ్ట్ సైడ్ నుంచి మనం సందులో గుండగా బయటకు వస్తే అక్కడ దేవాలయ చరిత్ర అనేది గోడ మీద డిస్ప్లే చేసి ఉంటుందండి. మీకు కావాలంటే అక్కడ చూడొచ్చు. ఇక్కడ అమ్మవారు ఎంత వైభవంగా, ఎంత కలకల్లాడుతూ ఉన్నారో చూసారా. అండ్ ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయండి. అంగరంగ వైభవంగా జరుగుతాయి. గణేష్ ఉత్సవాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. అండ్ మీ అందరికీ తెలుసండి, మనం ఏ పని ముందు మొదలు పెట్టాలన్నా కూడా, ఏ పూజ చేయాలన్నా కూడా వినాయకుడు ఆశీస్సులు అనేది తొలిగా తీసుకోవడం మన సాంప్రదాయం. అండ్ ధర్మం కూడా ఇదే చెప్పింది. కాబట్టి ఈ వీడియో చూసి
మీరు వినాయకుడికి మనస్ఫూర్తిగా గరిక అనేది సమర్పించి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ వినాయకుడు పరిపూర్ణ దృష్టి అనుగ్రహం మీరు మీ కుటుంబ సభ్యులందరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.